RGN Human Rights RGN Human Rights తెలంగాణ గుండె చప్పుడు RGN Human Rights ప్రజా సేవే మా సంకల్పం ఆదిలాబాద్ గర్జిస్తోంది కొమురం భీమన్ లేస్తోంది మంచిర్యాల ముందుకు వస్తోంది నిర్మల్ న్యాయం కోరుతోంది నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట మెదక్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట యాదగిరి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ RGN హ్యూమన్ రైట్స్ ప్రతి జిల్లాలో మాడుతూ RGN హ్యూమన్ రైట్స్ ప్రతి హృదయంలో మా జెండా RGN హ్యూమన్ రైట్స్ సేవే మా శక్తి RGN హ్యూమన్ రైట్స్ న్యాయమే మా లక్ష్యం జై తెలంగాణ జై హిం జై భారత్ RGN హ్యూమన్ రైట్స్ భారత మొత్తం మా కుటుంబం మాసు హై RGN హ్యూమన్ రైట్స్ భారత మొత్తం మా కుటుంబం మాసు హై ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ గళమెత్తి పలుకుదాం మానవ హక్కుల జెండాను దేశమంత ఎగరవేద్దాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ ప్రజల కోసం ముందుంటుంది RGN హ్యూమన్ రైట్స్ భారత మొత్తం మా కుటుంబం RGN హ్యూమన్ రైట్స్ భారత మొత్తం మా కుటుంబం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా హిమాచల్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ సిక్కిం అస్సాం అరుణాచల్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర మేఘాలయ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రతి రాష్ట్రంలో మా సేవ ప్రతి మనిషికి మా భరోసా పల్లవి నినాదం ఒకే లక్ష్యం మానవ హక్కులే మార్వర్మం అవినీతి రహిత భారత
ముగింపు హై పిచ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ పంజాబ్ హర్యానా గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఒడిశా బెంగాల్ అస్సాం ఈశాన్య భారతం ఒకే స్వరం ఒకే నినాదం హ్యూమన్ రైట్స్ జిందాబాద్ భారత మానవ హక్కుల విజయమే మా సంకల్పం Morning is now partly digital market. I want to graphics. ఖండ ఖండంతరాల సాక్షిగా కదిలింది హక్కుల జైత్రయాత్ర అవినీతి కోటలు కూల్చగా మొదలైంది ఇండియా జాతీయ సారథి శైత్వలి పాష గారి పిలుపుతో లక్షలాది గొంతుకలు ఒకటయ్యే వేళ న్యాయం వైపున నిలిచే ధర్మ పోరాటం ఆంధ్రప్రదేశ్ తెగువ తెలంగాణ ఆత్మగౌరవం కర్ణాటక కన్నడ కంఠం తమిళనాడు ధీరత్వం కేరళ జ్ఞాన దీప్తి మన ఆవజి ఎందు రైతుక శల్కారం దక్షిణాన ఎగిరిన ఈ హక్కుల జెండా దేశపాంత ప్రపరుషణం చరణం చరణం దేశ భాక్షణం చరణం చరణం దేశ భాక్షణం హిమగిరి సాక్షిగా కాశ్మీర్ రాజధాని నగరి ఢిల్లీ పంజాబ్ వీరత్వం రాజస్థాన్ పౌరుషం గుజరాత్ ప్రగతి బాట అస్సాం ప్రాకృతిక శక్తి మధ్యప్రదేశ్ మహారాష్ట్రల మన్ననలతో సాగే ఈ మహాయజ్ఞం కన్యాకుమారి నుండి కాశ్మీర్ తనమ నినాదం మారుమోగాలి లంచం అంటేనే కంపించేలా అవినీతిని అంతం చేసేలా శక్వలి పాష గారి సంకల్పమే ఈ సమాజానికి రక్షా కవచం అణచివేతపై అలు పెరుగని పోరాటం బాధితుల కన్నీరు తుడిచే కరుణామయం భయానికి తావు లేదు బానిసత్వానికి చోటు లేదు ఆర్జియన్ హ్యూమన్ రైతు వంటి నమ్మకం న్యాయమే మన గమ్యం అత్యంత శక్తివంతమైన ముగింపు నినాదాలు దేశం ఏదైనా రాష్ట్రం ఏదైనా మన లక్ష్యం ఒకటే అవినీతి రహిత భారత్ చెక్కలి పాష గారి అడుగు జాడలో దారజీ ఎన్ముఖ మహాశక్తి హక్కుల కోసం గర్జిద్దాం ధర్మం కోసం పోరాడుదాం చరణం చరణం తిరశర కాంచనం చరణం చరణం తిరశర కాంచనం ఇక్కడ నుంచి తగిలింది తగిలింది ఒక అగ్ని పర్వతం తగిలింది తగిలింది అవినీతికి భూకంపం హిమగిరి నుండి సాగరం దాకా
దాకా ఒకే ఒక పేరు గర్జించింది మన జాతీయ సింహం దేవానంద నాయుడు ధర్మం వైపున నిలిచిన జెండా హ్యూమన్ రైట్స్ న్యాయం కోసం రగిలే మంట హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ తెగువ చూడు తెలంగాణ పౌరుషం చూడు కన్బాతక తమిళనాడు కేరళను కలిపిన దము చూడు సౌత్ ఇండియా శేఖయేలా ఎగిరింది మాన చెండ బాధిత జనుల పక్షాన నిలిచాడు దేవానంద నాయుడు అండగా కాశ్మీర్ కొండల్లో తీరి కోటల్లో పంజాబీరుల్లో రాజస్థాన్ వెంగల్లో గుజరాత్ గడ్డపై అస్సాం కొండలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సదాల గుండెలో మరుమోగుతోంది ఒక్కటే నినాదం హ్యూమన్ రైట్స్ లంచం నెరిగే లీడర్ గుండెల్లో నిద్రపోయే రాక్షసులం మనం లంచం తీసుకునే హస్తం గజ గజ వణకాలి న్యాయం అడిగే మన గొంతు పిడుగుల పడదాలి భయం లేదు ఎదురు లేదు ఎవరికి లొంగేదే లేదు దేవానంద నాయుడు బాటలో తిరుగే లేదు వెనకడుగు అసలే లేదు రాబోయే తరం మనదే సుభిక్ష సమాజం మనదే ఆర్జీఎన్ అంటే నమ్మకం ఆర్జీఎన్ అంటే జయం జై ఆర్జీఎన్ జై 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 ఎన్ జై ఆర్జీఎన్ ఆర్జీఎన్ తగ్గేదే లేదు లొంగేదే లేదు దేవానంద నాయుడు అడుగు వెనక్కి పడేదే లేదు రాష్ట్రం ఏదైనా రాజకీయం ఏదైనా ఆర్జీఎన్ ముందు తల వంచాల్సిందే అవినీతిపై తిరుగుబాటు మన ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ డ్రమ్స్ అందరి 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 డ్రమ్స్ ధర్మం వైపున నిలిచిన జెండా మన ఆర్జీఎన్ న్యాయం కోసం రగిలే మంట మన ఆర్జీఎన్ అణచివేత పయలు పెరుగని పోరాటం అవినీతి గుండెల్లోన మొదలైంది భూకంపం హక్కుల రక్షక ధీరులమంతా కదిలా ఈ వేళ సామాన్యుడి కన్నీరు తుడుచుట మన ధర్మం సమాజంలో మార్పు తెచ్చుట మన లక్ష్యం ఎదిరించే ధైర్యం మనకున్న ఆయుధం శాంతిని స్థాపించే బాటలో సాగుదాం వీర సైనికులం అన్యాయం నీడను తుడిచే సూర్యులం మనం లంచం అడిగే హస్తం గజ గజ వణకాలి న్యాయం అడిగే గొంతు సింహమై గర్జించాలి దేశ సేవలో ప్రతి అడుగు ఒక పవిత్ర యాగం రాబోయే తరాలకు అందిద్దాం సుభిక్ష సమాజం హరే అర్జీ అంటే నమ్మకం అర్జీ అంటే జయం ప్రభావవంతమైన పద చిత్రాలు న్యాయం ఉన్న అందరికీ నమస్కారం అండి.
నా పేరు మహేష్ గుప్తా. ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఆఫీస్ ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానికి ముఖ్య అతిథులని నేను ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అనేది ప్రతి ఒక్క భారతీయులందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఎన్నో సమస్యలతో న్యాయం దొరక్క అవినీతి అడ్డుపడుతూ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేమందరం అండగా ఉంటాము. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడ తెలంగాణ స్టేట్ ఆఫీస్కి రావచ్చు. ఇక్కడ మినర్వా కాంప్లెక్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర ఈ యొక్క ఆఫీస్ అనేది ఓపెన్ చేశాము. ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటుంది. మెయిన్ ప్రజలకి అండగా ఉండడమే మా యొక్క లక్ష్యం అండి. దానికి ఈరోజు ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ గారు రాలేకపోయారు. అందుకని నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ వలీ పాషా గారిని వారి ద్వారా ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది. వారిని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గుప్తా గారు. నా పేరు షేక్ వలీ పాషా, నేషనల్ ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సో మా ప్రెసిడెంట్ అయినటువంటి దేవానంద గారి సమక్షంలో ఈ ఆర్గనైజేషన్ రన్ అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆఫీస్ ఓపెనింగ్ అనేది జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా ఎంతోమంది అందరి సమక్షంలో ఇక్కడ ఓపెనింగ్ జరిగింది. ఇలానే మన దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలు, మొత్తం 36 చోట్ల కూడా ఇలాంటి ఆఫీసులు ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు మేమందరం ఉంటాము. ఎవరికైతే ప్రజలకి సేవ చేయాలని ఉంటుందో వాళ్ళు మన ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆన్లైన్ ద్వారా లేదా ఏమైనా డైరెక్ట్ కలిసి అక్కడ ఉన్నటువంటి సభ్యులను కలిసి మీరు కూడా ఈ ఆర్గనైజేషన్లో చేరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ పథకాలన్నీ వారికి లంచాలు లేని భారతదేశంలాగా ఉచితంగా అందించే విధంగా మా ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రన్ అవుతుంది. మా ద్వారా ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి సద్భావంతో మేమందరం ముందుకెళ్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా రావచ్చు. ఏ స్టేట్ నుంచి అయినా సరే. రీసెంట్గా మేము గుజరాత్ కూడా ప్లాన్ చేసాము, అక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయడానికి. సో ఇలానే అన్ని రాష్ట్రాల్లో కూడా ఓపెన్ చేస్తాము తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ఆర్గనైజేషన్ నుండి ఎన్నో కార్యక్రమాలు చేశామండి. చాలామంది ఎంతో సమస్యలతో వచ్చిన వాళ్ళకు కూడా మేము అండగా నిలిచాము. ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా సాల్వ్ చేశాము. దానికి ఈరోజు ఇది ఒక ఓన్లీ ఓపెనింగే కాదు, ఇక్కడ నుంచి ఆరంభం అనమాట, ఒక కొత్త ఆరంభం అనమాట. సమస్యలు ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడికి రావచ్చు. మాకు ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ ఆఫీస్కి వచ్చి మీరు చెప్పొచ్చు. దానికి మేము 100% సపోర్ట్ అనేది మా ద్వారా మీకు ఉంటుంది. దానికి ఈరోజు చాలామందిని చీఫ్ గెస్ట్గా కొంతమంది చైర్మన్స్ని, గవర్నమెంట్లో ఉన్నటువంటి చైర్మన్స్ని ఇన్వైట్ చేశాము. వాళ్ళు కూడా వచ్చారు, వారికి కూడా ఆశీర్వాదం ఇచ్చారు. అండ్ అలాగే ఇంకొకరు దయాకర్ రావు గారిని పిలిచాము. వారు ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అండి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జు. వారిని కూడా ఎందుకు పిలవడం జరిగిందంటే, వీళ్ళందరూ కూడా సహకారం అనేది, సపోర్ట్ అనేది ఉండాలి మాకు ఆర్గనైజేషన్కి. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అనేది ఉండాలని వాళ్ళని కూడా పిలిచాము. ప్లీజ్ వెల్కమ్ దయాకర్ రావు గారు. నమస్తే. ఈ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ అనేది మనకి ఆర్గనైజేషన్ ఎన్నో కూడా చూస్తుంటాం. ఈ హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి నన్ను కూడా ఓపెనింగ్కి వెళ్ళటం నాకు చాలా సంతోషకర విషయం. ఈ గుప్తా గారు ఎప్పటి నుంచో కూడా నాకు, సార్ మనం ఏదో ఒక సాధించాలి, ఏం సాధిస్తే మన జనాల్లో గుర్తుంటాము, ఆ గుర్తింపు అనేది ఎలా వస్తుంది, ఎట్లా ఏం చేస్తే అనే విధానం మీద ఉంటే ఇట్లా కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఇలా ఉంటుంది అంటే ఆయన గారు కొంచెం ఏదైతే చేయాలనే ఆలోచనలో ఉన్నాడో, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం. పొలిటికల్గా ఉండేవాళ్ళు పొలిటికల్కి వెళ్తారు, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటామో, జనాలకు న్యాయం చేయాలనుకుంటామో దాంట్లోకి వెళ్ళాలనుకునే విధి విధానాల్లో ఆయన ఈ విధానాన్ని ఎంచుకున్నాడు. ఈ హ్యూమన్ రైట్స్లో జాయిన్ అయ్యి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయాలనే విధానంలో ఆయన నేషనల్ అధ్యక్షుడు నాయుడు గారు చెప్పిన వారి ఆధ్వర్యంలో ఆఫీస్ ఓపెనింగ్ చేయాలని ఆఫీస్ ఓపెనింగ్ చేసుకున్నారు. మినర్వా కాంప్లెక్స్ 3rd ఫ్లోరు.
ఈ ఆఫీస్ ఓపెనింగ్ విధానంలో అందరినీ గెస్టులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీఐపీలను కొంతమంది పిలిచారు, కొంతమంది వచ్చారు. దాంట్లో భాగంగా నన్ను కూడా ఆహ్వానించేందుకు చాలా సంతోషమైన విషయం. నేను కూడా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. సమాచార హక్కు వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రమాధవ కృష్ణారెడ్డి గారు 2018లో దాన్ని ఓపెన్ చేశారు. స్టేట్ మొత్తం కూడా సార్ వాళ్ళ టీం ఉంది, కృష్ణారెడ్డి గారి టీము. ఆ టీంలో దాంట్లో ఆ కమిటీలో నాకు కూడా స్టేట్ ఉపాధ్యక్షుడిగా ఇచ్చారు. మేము కూడా కలిసి పనిచేస్తున్నాం. అదే విధానంలో నాకు మహేష్ గుప్తా గారికి చెప్తే అప్పుడు ఆయన హ్యూమన్ రైట్స్ని ఎంచుకొని నాయుడు గారిని కలిసి, తర్వాత ఇట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా కలిసి మాట్లాడి వారి దాంట్లో బాధ్యతలు తీసుకొని బాధ్యత పరంగా ఆయన బాధ్యత నెరవేర్చుకోవడం కోసం ఆయనకంటూ ఒక అడ్రస్ ఉండాలంటే, ఏదైనా సమస్య వచ్చింది, ఎవరైనా క్యాండిడేట్ రావాలంటే ఆ అడ్రస్ కోసం ఆఫీస్ ఉండాలి, ఆఫీస్కి ఇట్లా ఉండాలని చెప్పేసి ఆఫీస్ ఓపెనింగ్ పెట్టుకొని చాలా గ్రాంట్గా చేశాడు. మా అందరికి సంతోషమైన విషయం. ఈ ఆఫీసు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ఆర్గనైజేషన్ అనేది మన తెలంగాణ స్టేట్లో అన్ని ఆర్గనైజేషన్లు ఉంటాయి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆర్గనైజేషన్ చేసి విధి విధానాల్లో మనకంటూ ఒకటి ప్రత్యేకత ఉండాలి. కాబట్టి ఆ ప్రత్యేకత గుప్తా గారు కొన్ని రోజుల్లోనే దాన్ని ఆయనకిచ్చిన బాధ్యతను తీసుకొని నెరవేర్చుతాడనే నమ్మకం మా అందరికీ ఉంది. ఇలాంటి ఆఫీసులు ఓపెనింగ్ అవుతూ ఉంటాయి, జరుగుతుంటాయి. కానీ జనాలకి న్యాయం చేసే విధానంలో నేను కష్టపడాలి, జనానికి ఏ విధంగా న్యాయం చేయాలనే విధానంలోనే ఆయన బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏదో విధంగా జనాలకు న్యాయం చేసే విధానంలోనే ఆయన ఆలోచన ఉంది. అట్నే మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ చెప్పాల్సిన విషయం కాదు. మా ఈ సంక్షేమ పథకాలు ఎలా డోర్ టు డోర్ ఎలా అనుకుంటున్నామో మేము చేసే 6 గ్యారెంటీలు, అట్నే ఆయన గారు కూడా ఈ ఆర్గనైజేషన్లో ఏది చేసినా కూడా ఏదైనా సమస్య ఉంటే దాని మీద నేను కూడా దీన్ని పార్టీ విధానాలు ఎలా ఉన్నాయో మా ఆర్గనైజేషన్ విధానాలు కూడా మేము కూడా పార్టీతో కలిసి తిరుగుతాం, కలిసి చేస్తాం, మా సపోర్ట్ మీకు కావాలని అనటం వల్ల మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకనే ఆయనకి న్యాయం చేసే దాంట్లో ఏ విధంగా మేము కూడా మా పార్టీ కూడా మేము కానీ సమాచార హక్కు వికాస్ సమితి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కూడా ఆయనకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి గర్వంగా చెప్తాము. అలాగనే అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ, సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దయాకర్రావు గారు మాట్లాడారు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎందుకంటే వారు చేసేది కూడా ప్రజాసేవే, మేము చేసేది కూడా ప్రజాసేవేనండి. మేము కూడా ఉచితంగా ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సమస్యలు అనేది మేము మీకు సపోర్ట్గా ఉంటాము, అండగా ఉంటాము. అలాగే నేను అలాగే కృష్ణారెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టం వారు కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్స్ అండి, పబ్లిక్కి సపోర్ట్ చేయడానికి, పబ్లిక్ సర్వీస్ చేయడానికి మేమందరం కూడా కలిసి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరిస్తాం. మేము సేవే మా లక్ష్యం, అవినీతి నిరోధక దేశమే మేము కోరుకునేదండి. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరంలో సికింద్రాబాద్ నందు మినర్వా కాంప్లెక్స్లో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ను ప్రారంభోత్సవం చేసిన మహేష్ గుప్తా గారికి ప్రత్యేకంగా సమాచార హక్కు వికాస్ సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరుదీపం వెలిగించడం ఒక కార్యక్రమంలో చీకటి పరారవుతుంది. చిరుదీపం వెలిగించే వ్యక్తిగా రాష్ట్రంలో అవినీతి జరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో అవినీతి పరం జరగకుండా అవినీతిని కట్టడి చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మహేష్ గుప్తా గారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినందుకు వారికి సమాచార హక్కు వికాస్ సమితి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమాచార హక్కు వికాస్ సమితి లక్ష్యం కూడా ప్రజాహితమే ప్రధాన ధ్యేయంగా ప్రజలందరూ హక్కులు బాధ్యతలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని, ఆ విషయంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్రమంలో ఈ యాంటీ కరప్షన్ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రజాహితమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నందున వారితో కలిసి పనిచేయడానికి సమాచార హక్కు వికాస్ సమితికి ఎటువంటి ఇబ్బందులు లేవు, కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఆర్గనైజేషన్లు రాష్ట్రంలో చాలా రావాలని, ఇవి గ్రామ స్థాయి వరకు ఈ అసోసియేషన్లు ఏర్పడి ప్రజాహితమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని కోరుకుంటూ, జీరో టు హీరో
అనే ప్రోగ్రాం ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తున్న ఈ ఆర్గనైజేషన్కు వలీ గారు ఉండడం, ఉపాధ్యక్షులుగా ఉన్నందుకు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా సమాచార హక్కు వికాస్ సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు ప్రజలను చైతన్యం చేయడంలో వారు ప్రత్యేకంగా వారి యొక్క ఆశయంగా పనిచేస్తున్నందుకు సమాచార హక్కు వికాస్ సమితి తరపున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రగతి నిరోధకమైన అవినీతి చెదలను తుదముట్టించాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలనే లక్ష్యంతో ప్రజలను చైతన్యం చేసే భాగంగా మా ఆర్గనైజేషన్లు పనిచేస్తాయి. వలి గారి ఆధ్వర్యంలో, వలి గారి మార్గదర్శనంలో పనిచేసి ప్రజలకు ప్రజాహితమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర స్థాయి కార్యాలయం అన్ని గ్రామ స్థాయిల వరకు అసోసియేషన్లో నిర్మించి ప్రజలందరినీ చైతన్యం చేయాలని కోరుకుంటూ ఆశీస్సులు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే తెలంగాణలో ఇప్పటికీ 4500 మందికి పైగా సభ్యులు ఉన్నారండి. అందరూ కూడా పబ్లిక్ కోసం, ప్రజల కోసం పోరాడుతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ అందరికీ ప్రతి మానవుడికి ఉన్నటువంటి హక్కులు ఏంటో తెలియజేస్తూ, ఎక్కడ అవినీతి జరుగుతుందో దానిపైన ఫైట్ చేస్తూ వాళ్ళకి అండగా ఉండి ఎన్నో సమస్యలు అనేది మేము తీర్చడం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ ఆఫీస్తో, ఈ తెలంగాణ స్టేట్ ఆఫీస్తో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా ప్రజల్లోకి వెళ్తాము. ఇంకా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు మేమందరం కూడా చేయదలుచుకున్నాము. అలాగే ఈరోజు నేను ఇంకా చీఫ్ గెస్ట్గా తెలంగాణ డిప్యూటీ జనరల్ సెక్రటరీని వారిని కూడా ఇన్వైట్ చేశాను. ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యాను. ముఖ్యంగా ఫస్ట్ అభినందనలు మన గుప్తా గారికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా మేము ప్రజలకు సేవ చేయడానికే మేము ఉన్నామండి. ప్రజల సంక్షేమం కోసం గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెడుతుంది. ఆ ప్రజల సంక్షేమం కోసం ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల దగ్గర తీసుకెళ్ళడమే మా పని. అండ్ ప్రజల దగ్గర ఎలాంటి గవర్నమెంట్ తరపున ఈ ఆఫీసర్ అయినా అవినీతి ఆరోపణ చేసుకున్నా, బయట మీకు ఎలాంటి అన్యాయం జరిగినా హ్యూమన్ రైట్స్ ద్వారా మీకంటూ ఒక ఆఫీసు తెలంగాణలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సమాజ సేవ చేయాలి, మానవ హక్కుల కోసం పోరాడాలి, 10 మందికి మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీ వంశీ చంద్ గారిని కూడా చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్. నమస్తే అండి, నా పేరు మాధవనేని వంశీకృష్ణ. ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఈ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎక్కడికి పోయినా వాళ్ళకి జస్టిస్ కాదు. సో మా ఆర్గనైజేషన్ నుంచి మా వంతు ఏదైనా సొసైటీకి సర్వీస్ చేయాలని చెప్పేసి మేము ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. దీని ద్వారా మనం సోషల్ సర్వీస్ చేయొచ్చు, ఎవరికైనా జస్టిస్ జరగకపోయినా దాని గురించి పొట్లాడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరికీ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఒకటే అండి. ఈరోజు చాలామంది చాలా సమస్యల్లో ఉన్నారు. ఒక విద్యార్థి కానివ్వండి, ఒక రైతు కానివ్వండి, పేద తరగతి కానివ్వండి, మధ్యతరగతి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో సొసైటీలో అనేది చాలా సతమతం అవుతున్నారు. వారికి అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. నేను నేషనల్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను. ఇక్కడ తెలంగాణ స్టేట్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశాము. చాలామంది మేము సపోర్ట్ చేయడానికి 4500 మందికి పైగా మేమందరం రెడీగా ఉన్నాము. సేవే మా లక్ష్యం అండి. అవినీతి రహిత సమాజమే మేము కోరుకునేది. కాబట్టి మీకు ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి రండి, మాకు చెప్పండి, మేము మీకు అండగా ఉంటాము. ఉచితంగా అందరికి కూడా సపోర్ట్ చేస్తామండి. ఇది నేను ముఖ్యంగా ఈరోజు V3 మీడియా తరఫున నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాకేష్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగిందండి. మల్టీ స్పేస్ సర్వీస్ నుండి వారు కూడా వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ రాకేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను రాకేష్ మల్టీస్పేస్ సర్వీసెస్ సిఇఓగా మాట్లాడుతున్నాను. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అవినీతి జరుగుతుందండి. సో ఈ అవినీతిని వీటిని కాపాడటానికి ఇలాంటి వాళ్ళు చాలా అవసరం. సో ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నందుకు మనం అందరం కూడా సంతోషపడాలి. ఎందుకంటే ఫ్రీ సర్వీసెస్ అండి. ఈ రోజు లోపల ఎవరు రూపాయి లేని చేయరు. సో ఇలాంటి వాళ్ళు చేస్తున్నందుకు మా డిజిటల్ మార్కెటింగ్ తరపున ఓన్లీ వ్యాపారమే పెంచడానికి మేము సపోర్ట్ చేయడం అండి. ఇలాంటి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం.
సో మనం ఏదైనా ఒక ఇంటికి చేరగాలంటే డిజిటల్ ఈ యుగంలో డిజిటల్ అనేది అవసరం అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా మేము డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇలాంటి వాళ్ళకు కూడా మేము చాలా చేస్తుంటాం. సో మీది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత మాదండి. మా డిజిటల్ మార్కెటింగ్ కూడా టిప్స్ అండ్ అవన్నీ కూడా మేము ఇస్తుంటాం. సో మీకు ఈ అవేర్నెస్కి ఇవన్నీ చేస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గుప్తా గారు. సో ఈ కార్యక్రమానికి నేను దయాకర్ గారి తరపు నుంచి వచ్చినాను. వాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి. అంటే అసలు ప్రజలలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు వాళ్ళు చేస్తున్నందుకు నేను రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మనం అందరం కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని అందరికీ థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ యొక్క సపోర్ట్కి. అదేనండి ముఖ్యంగా నేను ఎందుకు ఈరోజు అందరికీ ఇన్వైట్ చేశానంటే ఒక్కొక్క రంగం నుంచి ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వ గవర్నమెంట్ తరఫు నుండి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్ సమాచార హక్కు చట్టం కానివ్వండి, ఇలా ఎందుకంటే మేమందరం ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కడెక్కడ సమస్య ఉన్నా కూడా వారితో కలిసి మేము ఫైట్ చేసి మీకు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అనేది మేము చూస్తాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయానికి కానివ్వండి, ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి మీరు రావచ్చండి, మాకు చెప్పండి. నేను కూడా కొన్ని మెసేజెస్ కొన్ని నెంబర్స్ కూడా నేను పంపిస్తాను, డిస్ప్లే చేస్తాను, పబ్లిసిటీ చేస్తాను. ఆ నెంబర్స్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆఫీస్కి మాత్రం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ నెంబర్ అనేది మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు ఎస్ మహేష్ గుప్తా, హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 74407 అండ్ అగైన్ 74427. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 74407 అగైన్ 74427. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్యాయం ఇక పారిపోవాలి. ప్రతి మనిషి నిలబడాలి. Nadalo